శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి శంకర అద్వైత వ్యాసమాల అనేటువంటి పేరుతో ఒక మహానుభావుడు 3 గ్రంథాల సెట్ వ్రాయటం జరిగింది. అంటే ఆయన చాలా కాలం క్రిందట వ్రాయటం జరిగింది. ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. దాదాపు 1989లో మొట్టమొదటిసారిగా వీటిని అచ్చు వేయటం జరిగింది. తర్వాత మళ్ళీ 2013లో, అంటే దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీటిని ఆయన త్రిపురనేని విష్ణుశంకర్రావు గుడివాడ. అయితే ఆయన ప్రణవానంద స్వామి అని ఒక స్వామీజీకి ఆయన చాలా కాలం, దాదాపు 20 సంవత్సరాల పైన శిష్యుడిగా ఉండి గుడివాడలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఆయన్ని సేవించి గురుసేవ చేసి గురుబోధలు విని ఆయన గ్రంథాలని వ్రాయటం జరిగింది. అలాగే ఆయనకే వీటిని అంకితం ఇవ్వటం కూడా జరిగింది. మరి వీటిల్లో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ ఇతర ప్రకరణ గ్రంథాల్లోనూ ఉన్నటువంటి విషయాలు ఎన్నింటినో శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి వీటిని కొంత గ్రాంధికమైనటువంటి భాషలో కూడా ఉండటం జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు మనం వాటి యొక్క ఆ పదాలు వచ్చినప్పుడు, అంటే మనకు ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ఏ సందర్భంలోనైనా ఆ పదాలు వచ్చినప్పుడు ఆ పదాల యొక్క అర్థం ఏమిటని మనం మళ్ళీ కాస్త ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా ఉపన్యాసం చెప్పేటప్పుడు భగవద్గీత ప్రవచనాల్లో కానీ ఉపనిషత్తు ప్రవచనాల్లో కానీ మీకు అర్థమయ్యేటువంటి భాషలోనే ఇంతవరకు చెప్పటం జరుగుతూ ఉంది. అందువల్ల కొన్ని పదాల యొక్క పరిచయం కూడా మీకు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి గ్రంథాలు మీరు చదివితే కొంతవరకు ఆ పదాలు, అంటే శాస్త్రంలో ఉన్నటువంటి పదాలు కూడా మనకి పరిచయం అవుతూ ఉంటాయి. అలాగనే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని విషయాల గురించి మనం అవకాశం ఉన్నంత వరకు మనం అప్పుడప్పుడు వీటిని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. మానవుడికి అసలు దుఃఖాలు ఎందుకు వస్తాయి? దుఃఖం లేని మానవుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఈ లోకంలో దుఃఖం లేనటువంటి మానవులు ఎవ్వరు కూడా ఉండరు. ఎంత ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత సంపదలు కలిగినటువంటి వాళ్ళైనా, ఎంత ఉన్నతమైనటువంటి పదవులు అధిష్ఠించినటువంటి వాళ్ళైనా, ఎవరైనా సరే, ఏమీ లేనటువంటి వాడైనా, ఎలాంటి వాడైనా సరే ఈ దుఃఖాలు అనేటువంటివి మాత్రం మానవుడికి తప్పదు. అనేక రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఈ దుఃఖాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ దుఃఖాలతో పాటు సుఖాలు కూడా ఉంటాయి. అంటే సుఖ దుఃఖాల యొక్క మిశ్రమం మానవ జీవితం. అసలు దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి అని మనం గనక ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ఈ శరీరం ఉండటం వల్ల అని మనకి తెలిసిపోద్ది. ఇంకా రెండో కారణం ఏం లేదు. శరీరం ఉండటం వల్ల ఈ దుఃఖాలు అనేటువంటివి తప్పనిసరిగా మనకి ఉన్నాయి. మరైతే శరీరం వల్ల కదా దుఃఖాలు, శరీరం లేకపోతే దుఃఖాలు లేవు కదా. మరి శరీరం ఎందుకు వస్తున్నది? శరీరం ఎందుకు వస్తున్నది అంటే మనం పూర్వంలో అనేకమైనటువంటి కర్మలు చేస్తున్నాం. అదిగో ఆ కర్మల కారణంగా దేహం వస్తున్నది. దేహం అని అంటే మానవ దేహమే కాదు, పశువైనా, పక్షి అయినా, క్రిమైనా, కీటకమైనా, కుక్కైనా, నక్కైనా, పిల్లైనా, బల్లైనా, ఏదైనా సరే ఒక దేహం వచ్చింది అని అంటే దానికి కష్టాలు ఉన్నాయి. పుట్టడం, పెరగటం, మార్పులు చెందటం, కృషించటం, ఎప్పుడో ఒకప్పుడు మరణించటం. ఈ మార్పులన్నీ కూడా అనేకమైనటువంటి దుఃఖాలతో కూడుకొని ఉన్నటువంటివి. అంటే ఈ దుఃఖాలకు కారణం శరీరం, శరీరానికి కారణం కర్మలు అని అంటే ఏవి కర్మలండి
నిజంగా మనందరికీ తెలుసు ఈ కర్మలు ఏమిటో. ఒకటి పుణ్యకర్మలు, రెండు పాపకర్మలు. ఈ రెండు మనకు బాగా తెలుసు. మూడోది మిశ్రమ కర్మలు, అంటే పుణ్యం పాపం కలిసి ఉంటాయి దాంట్లో. అదేమిటండి అని అనుకుంటాం. అవును, పుణ్యకర్మలు కొన్ని, పాపకర్మలు కొన్ని, మిశ్రమ కర్మలు కొన్ని. మనం అవి చేస్తూ ఉంటాం, ఇవి చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటాం. అన్ని రకాల కర్మలు కూడా మనం చేస్తూనే ఉంటాం, మనకి అలవాటే. అయితే ఈ మూడు రకాలైనటువంటి కర్మలు, పుణ్య పాప మిశ్రమ కర్మలు మూడింటిని కూడా మనకున్నటువంటి పరికరాలు మూడింటి ద్వారా చేస్తాం. మనసు ద్వారా కొన్ని కర్మలు చేస్తుంటాం, వాక్కు ద్వారా కొన్ని కర్మలు చేస్తుంటాం, శరీరం ద్వారా కొన్ని కర్మలు చేస్తాం. ఇట్లా మూడు రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. మనసు ద్వారా చేసే ముందు పుణ్యకర్మల్ని కనుక తీసుకుందాం. మనసు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మలు ఏమిటి? మనసు ద్వారా చేసే పుణ్యకర్మలు, ఇది మీరు కనుక గుర్తుపెట్టుకుంటే పుణ్యకర్మలు చేయాలని అనిపిస్తుంది, పాపకర్మలు చేయకూడదని అనిపిస్తుంది. అందుకే మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఏమిటంటే పరమార్థ చింతన. మనసు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మలు ఏమిటంటే పరమార్థ చింతన. పరమార్థ చింతన అంటే పరమాత్మని గురించినటువంటి చింతన చేయటం, లేదా మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? మోక్షం. అంటే మోక్షాన్ని అందుకోవటాన్ని గురించి ఎల్లప్పుడూ కూడా చింతన చేయటం ఏదైతే ఉందో అది పరమార్థ చింతన. ఇది పుణ్యకర్మ, సత్కర్మ, మంచి కర్మ. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మోక్షాన్ని అందుకోవటానికి, మన జీవిత పరమార్థాన్ని, పరమ లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉండటమే పరమార్థ చింతన. సరే, ఆ మోక్షాన్ని కనుక అందుకోవాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే జ్ఞాన వైరాగ్యాలు కావాలి. పరమాత్మని కనుక అందుకోవాలంటే మనకి జ్ఞాన వైరాగ్యాలు కావాలి. అంటే జ్ఞానము కావాలి, ఆత్మజ్ఞానము కావాలి, వైరాగ్యము కావాలి. ఆత్మజ్ఞానము వైరాగ్యము రెండు ఉన్నప్పుడే మనం మోక్షాన్ని సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రెండు అవసరం. ఇక మూడవది ఏమిటంటే పరహిత చింత. ఇవన్నీ చింతలే, ఆలోచనలే. పరహిత అంటే ఇతరులకి మేలు చేయాలి. ఏం మేలు చేస్తావు? నిజంగా ఎవరి అవసరం ఏమిటో ఆ అవసరాన్ని కనుక తీరిస్తే వాళ్ళకి మేలు చేసినట్టే. ఆకలైనటువంటి వాడికి అన్నం పెడితే వాడికి మేలు చేసినట్టే. బాధపడేవాడిని నువ్వు బాధపడబోకయ్యా అని ఓదారిస్తే, వాడి కష్టం నేను తీరుస్తానులే అని చెబితే అప్పుడు కూడా అది పరహితం. అట్లానే ఇతరులకి మేలు కలగటం కోసమని, అంటే ఇతరులకి మేలు కలగటం అని అంటే ఇప్పుడు ఉన్నటువంటిది కాకుండా లేనటువంటిది వాళ్ళకి ఏదైనా సాధించి పెట్టడానికి ప్రయత్నం చేస్తే అది కూడా మంచిది. లేదు, సామాన్యమైనటువంటి మానవుణ్ణి భగవంతుడి వైపుకు మరలించడానికి ప్రయత్నం చేస్తే అది కూడా పరహితమే. ఇలా పరహిత చింతన అయితే ఏదైతే ఉందో అది కూడా మనసు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మ. ఈ ప్రకారంగా మనసు ద్వారా కొన్ని పుణ్యకర్మలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకటేమో పరమార్థ చింతన, రెండేమో జ్ఞాన వైరాగ్య చింతన, మూడోదేమో పరహిత చింతన. ఈ మూడవది లౌకికంగానూ వస్తుంది, ఆధ్యాత్మికంగానూ వస్తుంది. ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. ఇక మనసు ద్వారా చేసేటువంటి పాపకర్మలు ఏమిటి? ఇప్పుడు పుణ్యకర్మల్ని చెప్పుకున్నాం, మరి మనసు ద్వారా చేసేటువంటి పాపకర్మలు ఏమిటి? ఎల్లప్పుడూ విషయ చింతన. ఇందా చెప్పుకున్నాం ఆ చింతన, ఇప్పుడు ఈ చింతన. ఎప్పుడూ విషయ చింతన. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల్ని గురించి, విషయాల్ని గురించి, భోగాల్ని గురించి, సంపాదనని గురించి, వీటిని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం, ఇదేదైతే ఉందో ఇది పాపం. మనసు ద్వారా చేసేటువంటి పాపకృత్యం. కాబట్టి మనం రోజు చేస్తున్నామా చేయటం లేదా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సాధారణంగా ఎవరైనా ఏమంటుంటారంటే నేను ఎవరికి చీమకు కూడా అపకారం చేయలేదండి అంటారు. నిజమే, అపకారం చేయలే, చేసావో చేయలేదు అది వేరే విషయం. కానీ ఇక్కడ
మనసు ద్వారా మనం పాపం చేస్తున్నామా లేదా? విషయ చింతన చేస్తే పాప చింతన కింద లెక్క. ఇక వేద శాస్త్రాలు అంటే వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా అప్రమాణం, ఇవన్నీ తప్పు, ఇవన్నీ వట్టి ట్రాష్, ఇవన్నీ పని బాట లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు అని ఎవరైతే అంటూ ఉంటారో, ఎవరైతే ఆ రకమైనటువంటి భావన కలిగి ఉంటారో అది మనసు ద్వారా చేసేటువంటి ఒక ఘోరమైనటువంటి పాపం. ఇక మూడవది ఏమిటంటే పుణ్యం లేదు, పాపం లేదు. మనం ఏమైనా చేయొచ్చు, పుణ్య పాపాలు అనేటువంటివి లేనే లేవు. చేతగాని వాడు చెప్పేటువంటి మాట, అసమర్థుడు చెప్పేటువంటి మాట, వాడికి సంపాదించడం చేతగాక ధర్మం అధర్మం పుణ్యం పాపం అని అంటాడు. అవన్నీ మనకు అనవసరం. మనం సంపాదిస్తున్నామా, ఎంత సంపాదిస్తున్నాం, ఇదే ప్రధానం. ఎట్లా సంపాదిస్తున్నాం అనేది మనకు అక్కర్లా అని ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా మనసు ద్వారా ఇలా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా పాప చింతన చేస్తున్నట్టే. ఇంకోటి ఏమిటంటే పూర్వజన్మలు లేవు, తర్వాత జన్మలు లేవు, పునర్జన్మలు లేవు. పూర్వజన్మలు లేవు, పునర్జన్మలు లేవు, అసలు ఏ జన్మలు లేవు. హాయిగా ఇప్పుడు నీకు చేత అయినట్టుగా అనుభవించు. ఎప్పుడొకప్పుడు చస్తావు, పీడ వదిలిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది, అంతే. ఇక తర్వాత ఇంకేమీ లేదు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం ఇట్లాంటివన్నీ లేవు అని శాస్త్ర విరుద్ధంగా మాట్లాడటం ఏదైతే ఉందో ఇది కూడా పాప చింతన. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం పరహితం, ఇప్పుడు పరహితం. వాళ్ళు నాశనం అయిపోవాలా, వీడు చెడిపోవాలా, వీడికి ఏదో ఒక దుఃఖం రావాలా, వాడికి ఏదో ఒక వియోగం కలగాలి, వాడికి ఆ నష్టం కలగాలి, వీడికి ఈ నష్టం కలగాలి. ఎవరైనా పచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో ఇది మనసు ద్వారా చేసేటువంటి పాపం. ఇట్లా మనసు ద్వారా చేసేటువంటి పాపాలు కొన్ని, పుణ్యాలు కొన్ని. ఇక ఇవి కాకుండా మిశ్రమ కర్మలు అంటే పుణ్యపాపాలు కలిసి ఉంటాయి. అవేమిటండి? నిజంగా పుణ్యకర్మ చేయాలని మొదలు పెడతావు, భగవంతుణ్ణి ఆరాధించటం లేదా పరమార్థ విచారణ చేయటం, దాన్ని చెప్పుకున్న మోక్షానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయటం, ధర్మకార్యాలు చేయటం, లేదా ధ్యానము జపము మొదలైనటువంటి సాధనలు చేయటం. ఇవన్నీ మంచియే కదా, మనసు ద్వారా చేసేటువంటి మంచి కర్మలు. ఇలాంటి కర్మలు చేసే సమయంలో విషయ చింతన వస్తుంది, విషయాల గురించినటువంటి ఆలోచన వస్తుంది. మనం జపానికి కానీ ధ్యానానికి కానీ కూర్చోగానే మనసు కుదురుగా ఉండదు, ఏవేవో విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి, వాటి మీదకి మనసు పోతూ ఉంటుంది. ఇది మిశ్రమ కర్మ. అంటే ఇది మనం కావాలని చేయటం లేదు కానీ అటు పోతూ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఇవన్నీ కూడా మిశ్రమ కర్మలు అని అంటారు. ఇవి మనసు ద్వారా చేసే పుణ్య పాప మిశ్రమ కర్మలు. ఇక వాక్కు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మలు ఏమిటి? సాధారణంగా మనం ఏం చేయాలని అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పుణ్యకర్మలు చేయటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత మనసు ద్వారా మనం ఏం చేయాలి? మోక్షాన్ని అందుకోవటానికి ఏమి ఆలోచన చేయాలనో చేయాలి. అలాగే జ్ఞానాన్ని పొందటానికి ఏం చేయాలో అది చేయాలి. వైరాగ్యాన్ని పొందటానికి ఏ సాధన చేయాలో చేయాలి. అలాగనే పరహితం, పరులకి హితాన్ని కలిగించడానికి ఏం చేయాలో అది. ఇవి మనం చేయవలసింది, మిగిలినవి చేయకూడనటువంటి. ఇక అట్లాగే వాక్కు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మలు ఏమిటి? వేదాధ్యయనం, గీతాపారాయణం. వేదాధ్యయనం అని అంటే వేదాలని అధ్యయనం చేయటం. వేదాలంటే వేదాలు ఉపనిషత్తులు ఏవైనా కావచ్చు. వేదాలు అని అంటేనేమో వేదాల్లో వచ్చేటువంటి మంత్రాలన్నీ వేదాలే, ఏదైనా అధ్యయనం చేయటం. ఈ వేదాలకి శిరస్సులను తగినటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయటమేమో అంతకంటే ఇంకా గొప్ప విషయం. ఇలా వేదాధ్యయనం చేయటం అనేటువంటిది వాక్కుతో చేసేటువంటి పుణ్యకర్మ. అలాగనే గీతా పారాయణ, అలాగనే మంత్రజపం. మనం గురువు దగ్గర నుంచి తీసుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో
ఆ మంత్రాన్ని పదే 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 ఉచ్చరిస్తూ ఉండటం వాక్కు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మ. అది గాయత్రి మంత్రం కావచ్చు, పౌరాణిక మంత్రం కావచ్చు, మహామంత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏ మంత్రాన్నైనా సరే అలా ఉచ్చరిస్తూ ఉంటే అది వాక్కు ద్వారా చేసేటువంటి పుణ్యకర్మ. అలాగే వాక్కు ద్వారా చేసేటువంటి పాపకర్మలు ఏమిటి? అవేమిటంటే పెద్దల్ని దూషించటం, అలాగనే అబద్ధం ఆడటం, పెద్దల్ని గౌరవించకుండా వాళ్ళని తేలిగ్గా మాట్లాడటం, అలాగే అబద్ధాలు ఆడటం. వాక్కుతోటి కదా అబద్ధం ఆడేది, అందుకని అది కూడా పాపకర్మ. అలానే పరులను నిందించటం, ఇతరుల్ని అనవసరంగా ఊరికినే వాడు బాగుపడాలనే ఆలోచనతో కాకుండా వాళ్ళ మీద ఏదో ఒక రకంగా అభాండాలు వేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళని నిందిస్తూ ఉంటారు. అదిగో అవన్నీ కూడా పాపకర్మలు, వాక్కు ద్వారా చేసే పాపకర్మలు. ఇక మిశ్రమ కర్మలు ఏమిటి? వాక్కు ద్వారా వేదాంత శాస్త్రం శ్రవణం చేసేటప్పుడు, అంటే శాస్త్ర శ్రవణం చేసేటప్పుడు, మంత్రాలను జపించేటప్పుడు, లేదా పారాయణ చేసేటప్పుడు, ఇలాంటి సందర్భంలో లౌకిక సంభాషణలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక విషయం ఎప్పుడు సమయం చిక్కుద్దా, ఎప్పుడు మాట్లాడుకుందామని రెడీగా ఉంటుంటాం. ఎందుకనంటే అవి బాగా మనకి అట్రాక్షన్గా ఉంటాయి. అందుకని అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మర్చిపోతావేమో, అందుకని 18 అధ్యాయాల్లో ఇప్పుడు మనం 6లోనే ఉన్నాం, ఇంకా 12 అధ్యాయాలు ఉంది కదా, ఇప్పుడు ఏం పర్వాలేదు అని నిన్న చేయించుకున్న నక్లీస్ ఎక్కడ చేయించావు అని అడగాలనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మర్చిపోతామేమో, మర్చిపోతే చాలా ప్రమాదం అవుద్ది, ఎట్లా? అందుకోసం అని చెప్పి ఇలాంటి ఆలోచనలు అప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు సమయం ఎందుకు అనవసరంగా వ్యర్థం చేసుకోవాలని వాళ్ళని అవతల వాళ్ళని కదిలించి వాళ్ళని మాట అడుగుతారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి అవకాశం ఎప్పుడు వచ్చుద్దని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అది కాస్త ఆపి అవి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లా వేదాంత శాస్త్ర శ్రవణం చేసేటప్పుడు ఒక ఏకాగ్రతతో చేయాలి. ఏ రకమైనటువంటి మనస్సు చలించటం అనేటువంటిది ఉండకూడదు. కానీ మనకు ఉండకపోయినా పక్క వాళ్ళకు ఉందనుకోండి మనకి ప్రమాదం. సరే మనకే ఉందనుకోండి పక్క వాళ్ళకు కూడా ప్రమాదం, మనకే కాదు. అందువల్ల ఇలాంటివన్నీ కూడా మిశ్రమ కర్మఫలాలు, మిశ్రమ కర్మలు. కాబట్టి ఈ రకమైనటువంటి వాక్కు ద్వారా చేసేటువంటి మిశ్రమ కర్మలు అంటే ఈ సత్కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి సంభాషణ, అనవసరం అని అంటే వేదాంత పరంగా అనవసరం, లౌకిక పరంగా అది అవసరమైతే కావచ్చు. మరి అలాంటి మాటలు మాట్లాడతాం, ఇది వాక్కు ద్వారా చేసే మిశ్రమ కర్మ. ఇక శరీరం ద్వారా చేసేటువంటి పుణ్య పాప మిశ్రమ కర్మలు ఏమిటి? శరీరం ద్వారా చేసేటువంటి కర్మల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, పుణ్యతీర్థాలని సేవించటం, అక్కడ స్నానాలు చేయటం, ఇక గురువుకి చతుర్విధ శుశ్రూషలు, 4 రకాలైనటువంటి శుశ్రూషలు, సేవలు ఉన్నాయి, గురుసేవ, వాటిని చేయటం, ఇవన్నీ కూడా శరీరంతో చేసేటువంటి పుణ్యకర్మలు. మరి శరీరంతో చేసేటువంటి పాపకర్మలు ఏమిటి అని అంటే ఇతరుల్ని పీడించటం, పరుల యొక్క ధనాన్ని అపహరించటం, పరస్త్రీలతో కూడటం, విషప్రయోగం చేసి ఇతరుల్ని అంతమొందించటం. ఇతరుల్ని అని అంటే ఎవరో బయట వాళ్ళని కాదు, ఇంట్లో వాళ్ళైనా సరే. ఎందుకనంటే ఇలాంటివి పూర్వకాలం నుంచి కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఈ పీడాకారపడి పోతే బాగుండలే అని చెప్పి ఏదో విషప్రయోగం చేద్దామని అనుకునేటువంటి సందర్భాలు. మరి అలాగనే అత్తలు కానీ కోడలు కానీ ఎవరైనా వాళ్ళకి పడకపోతే సాధారణంగా విడిపోవటమో లేకపోతే తగాదాడుకొని మళ్ళీ ఒకటి కావటమో జరిగే. కొన్ని అయితే కాస్త తీవ్రమైనటువంటి వాళ్ళు ఇదిగో ఈ పాపానికి ఒడిగడతా ఉంటారు. అవన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి శరీరంతో చేసేటువంటి పాపాలు. ఇక శరీరంతో చేసేటువంటి మిశ్రమ కర్మలు ఉన్నాయి. అంటే పుణ్యంగా చేస్తూ దాంట్లో పాపం కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. అవేమిటనంటే చందాలు పోగు చేసి సంతర్పణలు చేయటం. ఏదైనా సరే ఓ పని ఉత్తమమైనటువంటి పని కనుక చేయాలి అని అంటే 10 మంది దగ్గర చందాలు వసూలు చేసి ఈ సంతర్పణలు చేయటం అనేటువంటిది మిశ్రమ కర్మ అంటారు. ఎందుకని మిశ్రమ కర్మ అన్నారు
మిశ్రమం అంటే దీంట్లో పాపం ఉంది, పుణ్యం ఉంది. వాళ్ళకి ఈయటమేమో పుణ్యం, ఈ చందాలు వసూలు చేయటమేమో పాపం. కాబట్టి పాప పుణ్య కర్మల మిశ్రమ ఫలితం అయితే ఫలాలు ఇవి శరీరంతో చేసేటువంటి కర్మలు. అలాగే పరుల యొక్క ధనాన్ని అపహరించి గుళ్ళు గోపురాలు కట్టించడమో, సత్కార్యాలు చేయటమో, దొంగతనాలు చేసి ఆ దొంగతనం చేసినందువల్ల వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ భాగాన్ని సత్కర్మ కానీ చేస్తే బాగుంటుందని అంటే ఇది కూడా మిశ్రమ కర్మ అవుతుందన్నమాట. అలాగే ప్రజోపయోగమైనటువంటి చెరువులు కానీ బావులు కానీ తవ్వించడం, దీనికోసం డబ్బు వసూలు చేసి అందులో మిగిల్చుకోవటం, లేదా ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎగవేయటం. ఎందుకంటే చేసేదేమో పుణ్యకర్మ, ఆ పని కాస్త చేయించుకొని వాడికి డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు వీడు. అంటే ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరంతో చేసేటువంటి మిశ్రమ కర్మలు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? పుణ్యకర్మలు, పాపకర్మలు, మిశ్రమ కర్మలు. శరీరంతో చేసేవి, వాక్కుతో చేసేవి, మనసుతో చేసేవి. ఇవన్నీ వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఏదో ఒక శాస్త్రాన్ని చెప్పుకునేటప్పుడు పుణ్యకర్మ అని వదిలేస్తాం, పాపకర్మ అని వదిలేస్తాం. కానీ ఏమిటి ఆ కర్మలు అంటే దాంట్లో కొన్ని ఉదాహరణగా మనకి చెబితే గుర్తుంటాయి. అందుకని ఆ పుణ్యకర్మలు మనం చేయాలని అనిపిస్తుంది. పాపకర్మలు ఏవో చెబితే అవి చేయకుండా ఉండాలని జాగ్రత్త పడతాం. అందుకోసమే ఇక్కడ అలా చెప్పటం అన్నమాట. సరే, ఈ పుణ్యకర్మలు కనుక చేస్తే మనోవాక్కాయాల చేత అంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కాయం చేత కానీ అంటే శరీరం చేత కానీ పుణ్యకర్మలు కనుక చేస్తే ఏమిటి ఫలితం? ఉత్కృష్టమైనటువంటి దేవతా రూపాలు లభిస్తాయి. దేవతా రూపాలు లభించడం అంటే శరీరం రాదు. శరీరము లేకుండా జీవుడు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటాడు. కేవలం సుఖభోగాలు మాత్రమే అనుభవిస్తాడు, కష్టాలు దుఃఖాలు మాత్రం ఉండవు. అదిగో అది. ఇక పాపకార్యాలు కనుక చేస్తేనో నీచ యోనులందు జన్మించి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో అన్ని దుఃఖాలే కానీ సుఖాలు మాత్రం అసలు ఉండవు. పైగా అందరి చేత చేతరింపబడి అసహించుకోబడేటువంటి అతి నీచమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. మనం పడుకున్న మంచం మీద నల్లి కనపడ్డది అనుకోండి, ఎవడైనా వదులుతాడా? వదలడు, అది చచ్చిందాకా వదలదు. పామో తేలో కనపడ్డది అనుకోండి, ఏమలే పోతే పానీ ఏం పోయిందిలే అనుకుంటారా? ఆహా, అనుకోరు, దాన్ని చంపాల్సింది. అట్లానే దోమలు ఉన్నాయి అనుకోండి, కుడితే కుట్రీలే అనుకుంటామా? ఆహా, ఆ దోమలు బ్యాట్ అన్నా తెస్తాము, లేకపోతే ఏదో ఆ పొగ పెట్టేది ఏదైనా తెస్తాం, ఏదో ఒకటి చేస్తాం, లేకపోతేనేమో చేత్తో పట్టుకునే చంపుతాం. అంతేగాని వాటిని మాత్రం మనం వదలం. అంటే వాటికి అంతే, వాటి గతి. ఇక మిశ్రమ కర్మలు చేస్తే ఏమిటి? పాపకర్మలు చేస్తే ఇది, పుణ్యకర్మలు చేస్తే ఇది బాగానే. మిశ్రమ కర్మలు చేస్తే ఇప్పుడు మనుష్య జన్మ వస్తుంది. ఎందుకని మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మలో పాప పుణ్యాల ఫలితాలు రెండు అనుభవిస్తారు. ఏమిటా రెండు? సుఖం, దుఃఖం. పుణ్యం చేస్తేనేమో సుఖం, పాపం చేస్తేనేమో దుఃఖం. కాబట్టి ఈ రెండు కూడా అనుభవిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పుణ్యకర్మలు చేయాలి, లేదా మిశ్రమ కర్మలున్నా పర్వాలేదు. అంటే పుణ్యకర్మలు చేయకపోతే కాస్త దాంట్లో పాపం కూడా కలిసి ఉంటాం. అంతే తప్ప పాపకర్మలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇది మనం గ్రహించాలి. అయితే ఇక్కడే మనకు సందేహం కూడా వస్తుంది. ఏమండి, పుణ్యకర్మలు చేయమన్నారు, పుణ్యకర్మలు కనుక చేస్తే దేవతా జన్మలు వస్తాయి అన్నారు. దేవతా జన్మలు వస్తే మళ్ళీ జన్మించాలి కదా. ఆ జన్మలు కొంతకాలం అయిపోయిన తర్వాత క్షీణే పుణ్య మర్చిలోకం అంటున్నారు కదా. కాబట్టి ఏం ప్రయోజనం అని. కానీ వేదాంత విద్యార్థి ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవటం నేర్చుకోవాలి. పుణ్యకర్మలు చేయండి అని అంటే ఆ పుణ్యకర్మల్ని కూడా నిష్కామంగా చేయండి అని అర్థం. నిష్కామంగా చేస్తే ఏమవుద్ది? చిత్తశుద్ధి కలుగుద్ది, మోక్షానికి దారి చూపిస్తాయి. అందువల్ల పుణ్యకర్మల్ని అట్లా నిష్కామంగా ఫలాసక్తిని విడిచిపెట్టి అలా చేస్తూ ఉండాలి. ఇక ఈ మూడు రకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటిలో
చేసినటువంటి సమయాన్ని బట్టి అనుభవించేటువంటి పరిస్థితిని బట్టి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని 3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు బాగా తెలుసు. అనేక జన్మల నుంచి మనం చేసి, అనేక జన్మల్లో చేసి ఆ ఫలితాలు ఖర్చు అయిపోగా మిగిలినవన్నీ కూడా మూటగట్టబడి మరుజన్మకు వచ్చి ఆ మరుజన్మలో చేసిన అనుభవించిన పోను మళ్ళీ మూటగట్టి ఈ మూట ఆ మూట కలిసి మళ్ళీ తర్వాత జన్మకు వచ్చి ఇట్లా ఒక్కొక్క జన్మలో అనుభవించిన పోను మిగిలినటువంటి కర్మలన్నీ కూడా మూటగట్టబడి ఉంటాయి. వాటినే సంచిత కర్మలు అంటారు. అవి ఒక జన్మలో అనుభవించేవి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా అలా మూటగట్టబడి వచ్చినటువంటి కర్మలు. అంటే సంస్కార రూపంగా మనలో నిలిచి ఉన్నాయి, తాళం వేయబడి మూటగట్టి పెట్టెలో పెట్టి తాళం వేసి అలా ఉంచినటువంటి కర్మల్ని సంచిత కర్మలు అని అంటారు. ఇక ఇప్పటి శరీరంతో మనం చేస్తున్నటువంటి కర్మలు పాపం కానీ పుణ్యం కానీ మిశ్రమ కర్మలు కానీ ఏమైనా కానీ ఈ శరీరంతో మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఆగామి కర్మలు అన్నారు. ఇప్పుడు చేసేవి ఆగామి కర్మలు. ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి చేసి అనుభవించిన ఫలితాలు, ఆ అనుభవించిన ఈ పోను మిగిలిన అన్ని మూటంతా మనం మోసుకొని వస్తుంటామే, దాన్ని సంచిత కర్మ అన్నారు. ఇప్పుడు చేసేదాన్ని ఆగామి కర్మ అన్నారు. మరి ప్రారంధం అంటే ఏమిటండి? ఏ కర్మలైతే సంచిత కర్మల్లో నుంచి పక్వానికి వచ్చి ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉంటాయో వాటిని ప్రారంధం అన్నారు. అంటే ఆగామి కర్మలకి ప్రారంధ కర్మలకి ఏమిటయ్యా తేడా అంటే, ఆగామి కర్మలేమో చేసేవి, ప్రారంధ కర్మలేమో అనుభవించేవి. అంటే ఒకప్పుడు చేసి పక్వానికి వచ్చి అనుభవానికి సిద్ధంగా ఉండి వాటికి తగినటువంటి దేహాన్ని తెచ్చుకొని అనుభవిస్తూ ఉన్నాం. అందువల్ల వీటిని ప్రారంధ కర్మలు అని అంటారు. అంటే ఆ ప్రారంధ కర్మ ఫలాలను అనుభవించడానికి ఈ దేహం వచ్చింది. ఆ ప్రారంధ కర్మ ఫలాలను అనుభవించేదాకా ఈ దేహం ఉంటుంది. ప్రారంధ కర్మ ఫలాలు అనుభవించడం పూర్తయిపోతే ఈ దేహం కాస్త శిథిలమైపోతుంది. అందువల్ల వీటిని ప్రారంధ కర్మలు. మరైతే ఈ 3 రకాల కర్మల్లో ఏమైనా కనుక మనకి మిగిలి ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది. ఎందుకని? ప్రారంధ కర్మ అనుభవిస్తే ఖర్చు అయిపోద్ది. ప్రారంధ కర్మలు ఇప్పుడు అనుభవించడానికి తెచ్చుకున్నాం కాబట్టి అనుభవిస్తాం, ఖర్చు చేసుకుంటాం. ఆగామి కర్మలు తెలుసో తెలియకో ఇప్పుడు చేస్తున్నాం. సంచిత కర్మలు ఎప్పుడో చేసాము, మూట తెచ్చుకున్నాం. ఇప్పుడు సంచిత కర్మలు కనుక ఉన్నాయి అని అంటే ఈ మూట కంటిన్యూ అవుద్ది, కోటాను కోట్ల జన్మలు వస్తూ ఉంటాయి. ఆగామి కర్మలు ఉన్నాయి అంటే ఈ ఆగామి కర్మల్లో అనుభవించిన పోని మిగిలిన మళ్ళీ ఆ మూటలో చేరుతాయి. అంటే సంచితం అయిపోతాయి. మళ్ళీ ఈ సంచితంలో నుంచి ఏమి ప్రారంభం అయి పక్వానికి వచ్చి ప్రారంభం అవుతాయో వాటిని అనుభవించడానికి మరో జన్మ వస్తుంది. ఇట్లా జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? వీటిని రద్దు చేసుకోవాలి. ఎట్లా రద్దు చేసుకుంటాం? ప్రారంభ కర్మలేమో అనుభవిస్తే ఖర్చు అయిపోతాయి. ఆగామి కర్మలేమో చేసేటప్పుడే జాగ్రత్తగా చేస్తే కూడకుండా ఉంటాయి. సంచిత కర్మలేమో జాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు, అనుభవించడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఉండొచ్చు ఆగామి కర్మలు, అనుభవించి ఖర్చు చేసుకోవచ్చు ప్రారంభ కర్మలు. కానీ సంచిత కర్మలు ఉండే అనుభవించడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే సుఖం ఉంది, అప్పుడు ఎప్పుడో అజాగ్రత్తగా ఉండి చేసినాయి కదా. అందువల్ల వాటి అన్నింటినీ కూడా నాశనం చేయాలి, భస్మీపట్లం చేయాలి, అగ్గిపల్ల ముట్టించాలి. ఆ అగ్గిపల్ల ఏమిటంటే జ్ఞానాగ్ని. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో సమస్తమైనటువంటి కర్మలు దగ్ధమైపోతాయి అని. ఏమిటా జ్ఞానాగ్ని? జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మననే జ్ఞానం. ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమని వదిలేసి నేను ఆత్మని అనేటువంటి జ్ఞానంలో ఉంటావో అప్పుడు ఈ సంచిత కర్మలన్నీ భస్మం అయిపోతాయి. ఇక నీకేమి లేవు. ప్రారంభ కర్మలో అనుభవిస్తుంది కాబట్టి శరీరం ఖర్చు అయిపోతుంది. ఆగామి కర్మల్ని శాస్త్రం తెలుసుకొని జాగ్రత్తగా చేస్తావు. ఇప్పుడు నీ స్వరూపంలో నువ్వు నిలబడితే ఇప్పుడు నిన్ను ఆగామి కర్మలు కూడా ఏం చేయవు.
ఇక నువ్వు జాగ్రత్త పడాల్సిన పని లేదు. నువ్వు ఏ కర్మ నీ దేహం చేసినా అది నువ్వు చేసినట్టు కాదు. కారణం నువ్వు ఆత్మవి. కాబట్టి ఆత్మ కర్మలు చేయటల్లా. కర్మ చేస్తుంది ఎవరు? దేహం. దేహం కర్మ చేస్తే నేను చేస్తున్నాను అనుకుంటున్నాడా? అనుకోవట్లా. మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఆత్మజ్ఞానం అనుభూతి లేదు కాబట్టి, జ్ఞానం ఉంది కానీ అనుభూతి లేదు. అందువల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే దేహం చేసే కర్మ నేను చేస్తున్నాను అనుకుంటున్నాం. అందుకని అనుభవించాల్సింది నా నెత్తిన పడతాం. కనుక మహాత్ములైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందటంతో వాళ్ళకి సంచిత కర్మలు భస్మైపోతాయి. ఆగామి కర్మల్ని వాళ్ళు చేయటం లేదు కాబట్టి వాటి ఫలితం వాళ్ళకి రాదు. ప్రారంభ కర్మల్ని దేహం అనుభవించింది కాబట్టి రద్దయిపోతుంది. ఏ కర్మలు లేవు కాబట్టి వాళ్ళకి జన్మించాల్సినటువంటి పని లేదు. ఆ విషయాన్నే వేదాంత డిండిమ తెలియజేస్తా ఉంది. సంచిత ఆగామి కర్మాణి దహ్యస్తే జ్ఞానవహినిన ప్రారబ్ధానుభవాన్ మోక్ష ఇది వేదాంత డిండిమ అని. సంచిత ఆగామి కర్మజాలం జ్ఞానాగ్ని వల్ల భస్మీపట్లమైపోతూ ఉంది. ప్రారబ్ధం భోగానంతరం అంటే అనుభవించిన తర్వాత ప్రారబ్ధ కర్మలు అవి నశించిపోతున్నాయి. అప్పుడు ముక్తి లభిస్తుంది అని వేదాంత డిండిమ తెలియజేస్తాం. కాబట్టి ఈ ప్రకారంగా కర్మల వల్ల మనకి శరీరం వస్తున్నదని, శరీరం వల్లనే మనకి దుఃఖాలు వస్తున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖాలు రాకుండా చేసుకునేటువంటి మార్గం మనకు తెలుస్తుంది. దుఃఖాలు రాకుండా చేసుకునేటువంటి మార్గం శరీరం లేకుండా చేసుకోవటమే. శరీరం లేకుండా చేసుకోవటం అన్నాం కదా అని ఏ బావిలోనో దూకితేనో ఏ అగ్నిలోనో పడితేనో శరీరం బాధ్య కదండి ఇక మన కష్టాలు పోతాయని అనుకోబాకండి. అప్పుడు మరీ ఎక్కువ అవుతాయి కష్టాలు. ఎంత కష్టం అంటే చెప్పడానికి వీల్లేనంత అవుతాయి. అందుకని అట్లా శరీరం ఎప్పుడొకప్పుడు రాలిపోద్ది. కానీ ఈ శరీరం పోవటం కాదు, మళ్ళీ శరీరాన్ని తెచ్చుకోకుండా ఉండాలి. అది తెలివి. మళ్ళీ శరీరం కనుక రాకుండా కనుక ఉంటే మన దుఃఖాలన్నీ అంతమైపోయినట్టే. శరీరం రాకుండా ఎప్పుడు ఉంటుంది? మనం మోక్షం పొందితే ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలి. మోక్షం అంటే విముక్తి, విడుదల. దేని నుంచి? కర్మబంధాల నుంచి విడుదల. అంతేగాని దేహం నుంచి విడుదలగా. దేహం ఎప్పుడొకప్పుడు వదిలిపోద్ది. నువ్వు ఉండమన్నా ఉండదు. ఇది దాని టైం వచ్చినప్పుడు ఇది పోవాల్సిందే. కాబట్టి ఆ మోక్షాన్ని అందుకొని మానవ జీవితాన్ని తరింపజేసుకోవటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలి అని అంటే నిజంగా మనం ఏం చేయాలి? మరి మోక్షం కావాలంటే ఊరికనే మోక్షం వస్తుందా? రాదు. దానికి మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే ఒక సద్గురువుని ఆశ్రయించడం. సద్గురువుని ఆశ్రయించి, సద్గురువుని సేవించి, సద్గురువు యొక్క ఉపదేశాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మోక్షం వస్తుంది. అప్పుడే మోక్షాన్ని పొందుతాం. అప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. ఇంత గొప్ప విషయాన్ని, అది ఎంత గొప్ప విషయమో మనం తెలుసుకోక, జన్మరాహిత్యం మోక్షం అనేటువంటిది ఎంత గొప్ప విషయమో తెలుసుకోక అందులోనే మనం ఉన్నా ఎట్లయితే పాయసంలో తిరిగేటువంటి గరిటికి పాయసం రుచి లేకుండా పోతుందో, ఎప్పుడూ వేదాంతం వినేటువంటి వాళ్ళకి ఆ వేదాంతం విలువ తెలియకుండా పోతా ఉంది. కనుక ఏమండి, ఎప్పుడు వింటే కదా వేదాంతం విలువ తెలియకుండా పోతుంది. నన్ను వినకుండా పోతానండి, అప్పుడప్పుడు వింటానండి, ఏడాదికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి. విన్నా ఒకటే, వినకపోయినా ఒకటి. కనుక వేదాంతాన్ని తెలుసుకుంటూ వేదాంతం యొక్క విలువను కూడా తెలుసుకోవాలి. మనం ఒక పని చేస్తూ ఆ పని యొక్క విలువ తెలుసుకోవాలి. ఒక విద్యను నేర్చుకుంటూ ఆ విద్య యొక్క విలువను తెలుసుకోవాలి. అలాగనే తెలుసుకోకపోతే నష్టపోతాం. అందువల్ల ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఎలా గురువుని ఆశ్రయించాలనో, గురువు యొక్క ఉపదేశాలు ఎలా స్వీకరించాలనో, గురువుని ఎట్లా సేవించాలనో ఆ విషయాల్ని మనం రేపు చెప్పుకుందాం.